హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నా సెల్ పాడైపోయిందండి, వాటర్లో పడిపోయి. అందుకే ఇప్పుడు కొత్త సెల్ కొనుక్కున్నాము. మరి ఈ వీడియో తీస్తున్నాను. చెత్తలో పడేసిన వంకాయ తొక్కు ఈ విధంగా మొక్కలు వచ్చాయండి, వాటిని సెపరేట్ చేసి వేశాను. మీరు చూసారు కదా తెల్ల వంకాయలు ఎంత చక్కగా వచ్చాయో. అలాగే ఒక 6-7 మొక్కలు ఉన్నాయండి చక్కగాను. ఎంతో హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే విత్తనాలు వేసేదానికన్నా ఇలాగా మామూలుగా పిచ్చి పిచ్చిగా పెంచుతున్న మొక్కలే చాలా చక్కగా వస్తున్నాయి. విత్తనాలు వేసి పెంచుతుంటే చాలా కొంచెం ఎదగడము, కొంచెం అటు ఇటు పడిపోవడము, కొంచెం పురుగు తినేయడం ఇలా జరుగుతుంది. కానీ చక్కగా ఈ వంకాయలు వస్తున్నాయండి. మరి 2 సంవత్సరాల నుంచి మిరప చెట్లు అసలు ఎంత వేసినా రాలేదు. ఈసారి మిరప చెట్లు మరి చక్కగా వచ్చాయి. మరి అలాగే పూత కూడా వచ్చింది, కాయలు కూడా, దాన్ని హార్వెస్ట్ కూడా మరి నేను చేశాను. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ప్రతిదీ కూడాను. ఎందుకంటే మనం కష్టపడేదానికి మనకి పంట మన చేతికి వస్తే చిన్నదైనా అది పెద్దదైనా అది ఆనందం. దాన్ని అంటారు కష్టానికి ప్రతిఫలం అనేసి. చూసారు కదా, ఇదిగోండి కేవలం నేను చేసేదంతా కూడా ఈ కిచెన్ వేస్ట్తోనేనండి. మళ్ళీ ఈ మా ఇంటి దగ్గర ఒక అతను బస్తాతోని పేడ తీసుకొస్తాడు. అదొక్కటే నేను ఈ రెండింటిని కలుపుతుంటాను. పాత మట్టి అంతే, ఇంకా అంతకన్నా ఏం చేయనండి. అయితే ఒక్కొక్కసారి చెట్లకి బలం ఉండదనేసి చాలామంది చెప్తున్నారు కదా. మరి బెల్లం కొద్దిగా వాటర్ అన్నింటిలో కలిపి వేయమని అది ఈ మధ్యకాలంలో చేస్తున్నాను. ఎందుకంటే పూత వచ్చినా సరే అది మరి దానిమ్మ చెట్టు వేసాను, చక్కగా కాయలు వస్తున్నాయి, పువ్వు వస్తుంది, రాలిపోతుంది, బాధ అనిపిస్తుందండి. అలాగే ఈ మల్లి చెట్టు సీజన్ అయిన తర్వాత ఇప్పుడు వస్తుందండి, మరి చాలా మొగ్గలు వస్తున్నాయి. ఇదేమో బొప్పస్ చెట్టు మామూలుగా వేసిన విత్తనాలకి వస్తుందండి, ఉంచాను చక్కగా ఎదుగుతుందని. కరివేపాకు చెట్టు ఒకరు ఇచ్చారండి, ఇది చాలా కష్టపడుతుంది ఎదగడానికి. చూసారా, చచ్చిపోయిన మొక్కని మళ్ళీ బ్రతికించే మరి ఈ యొక్క మందార చెట్టు అండి, ఇది దానిమ్మ చెట్టు. నాకైతే జ్వరమండి, ఒక 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నంతసేపు నాకు జలుబు జ్వరము విపరీతంగా వచ్చింది. గొంతుకంతా కూడా నొప్పిగా ఉంది. అయినా సరే మీ అందరి కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఒక 4 రోజుల నుంచి వీడియోలు ఆపేసేవి ఏంటి అని అడుగుతుంటే చెప్పాను ఇలాగ సెల్ లేదని. ఈలోపు మరి నాకు ఒంట్లో బాగోట్లేదండి. అయితే ఈ సీజన్కి మీరు చాలా కొంచెం కేర్ తీసుకోండి, ఎందుకంటే ఎక్కడ చూసినా మరి చాలా రకమైన ఫీవర్లు ఉన్నాయి. కాబట్టి కొంచెం వేడి నీళ్ళు కాచి కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం అప్పుడప్పుడు తాగుతూ ఉండండి, రోజుకొకసారైనా సరే. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు కదా. కాబట్టి మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుందండి. మనం ఆ లేడీస్ సిక్ అవుతే మరి ఇంట్లోనే చేసి పెట్టేవాళ్ళు, పని చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎవరి మీద మనం ఆధారపడకూడదు. మెయిన్ చెప్తుంది ఏంటంటే ఈ శంఖం పువ్వులు ఉన్నాయి చూసారా, ఈ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఇచ్చారండి, విత్తనాలు ఇస్తే వేసాను. అయితే ఆ ఫ్లవర్స్ ఎన్ని వస్తే అన్నీ కడిగేసి వేడి నీటిలోని కొద్దిగా వేస్తే ఆ కలర్ అంతా దిగిన తర్వాత ఆ నీళ్ళు తాగినా సరే మరి గొంతుకి చాలా మంచిది అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నిజమేనండి, అది న్యాచురల్ ఫ్లవర్ అనమాట. ఆ కలర్ కూడా మనకు చాలా మంచిది. ఇప్పుడు ఫుడ్ కలర్స్ అని ఇచ్చేస్తున్నారు కదా, అవి అవాయిడ్ చేసి ఇలా న్యాచురల్ కలర్స్ కొన్ని యూజ్ చేస్తే మంచిదండి. ఈ పచ్చిమిరపకాయలు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మిరప చెట్టు అన్నీ కూడాను ముందు వీడియోలో తీసినటువంటి ఈ చెట్టుని. ఇదిగోండి, నేను ఊరికి వెళ్ళకముందే నేను రాజమండ్రి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళకముందే ఇవన్నీ కూడా తెంపేసి ఇచ్చేసాను. ఎందుకంటే మరి ఎవరైనా చూసి నీ మొక్కలకి నీళ్ళు వేయండి అని చెప్తాను కదా, వాళ్ళు తెంపేస్తారని ఒక భయంతో నేను ముందుగానే తెంపి, ఎందుకంటే కష్టపడేదానికి మళ్ళీ నేను పొందుకోలేకపోతే నాకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి ఇదిగోండి ఈ చెట్లన్నీ చూసారు కదా ఎంత చక్కగా. ఈ వర్షాలకి అయితే నీళ్ళు వేయమని చెప్పినా సరే వర్షాలే పడ్డాయండి చక్కగానే. ఇదిగోండి ఇప్పుడు కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు
నేను చామంతి చెట్లు కొంచెం సెపరేట్ చేయాలి, వచ్చేది సీజన్ చామంతి కదా అది. చూసారు కదండి, హెల్త్ చాలా జాగ్రత్త అండి. 2 years అలాగే పట్టిందండి మొక్క కాసిన నీరు ఎందుకో మరి కొంచెం పసుపు వేసుకొని, న్యాచురల్ పసుపు వేసుకొని తాగితే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా ఉన్నాయి తెస్తాను. ఓకే బాయ్ అండి, బాయ్ బాయ్.